హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Groplants. నేను ఈరోజు ప్రో ట్రే, ఇదిగో సీడ్లింగ్ ట్రే అంటారు కదా, ప్రో ట్రే అని కూడా అంటారు దీన్ని మనము ఎలాగ యూజ్ చేయాలి, ఇంకా ఇది పర్టికులర్గా యూజ్ చేయడం వల్ల మనకి వచ్చే యూజెస్ ఏంటి, దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అనేవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వర్షాకాలం వచ్చేసింది కదా, మన నర్సరీ నుంచి కొత్త మొక్కలన్నీ తెచ్చుకుంటున్నాము. సో ఆ మొక్కలు తెచ్చుకున్నప్పుడు మనం వాటిని రీపోటింగ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. సో మనం ఏంటంటే, నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి కూడా ఒకటే రకమైనటువంటి సాయిల్ యూజ్ చేస్తారు. బట్ ఇంటికి వచ్చాక ఏంటంటే, అవి సర్వైవ్ అవ్వడము అలాంటి మట్టిలోనే మనం ఉంచేసి సర్వైవ్ అవ్వడం అనేది కష్టము. ఎందుకంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కో రకమైనటువంటి సాయిల్ అవసరం ఉంటుంది. సో మనం పాటింగ్ మిక్స్ తయారు చేసుకొని మనము ఆల్రెడీ ఉన్న ఆ పాట్ మనము తెచ్చిన మొక్కలకి ఆల్రెడీ ఒక సాయిల్లో ఉంటుంది కదా, సో రూట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా దానికి అవసరమైనటువంటి పాటింగ్ మిక్స్లోకి ఎలాగ షిఫ్ట్ చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ప్రో ట్రే ఎలా ఉంటుందో చూడండి. ఇదిగో ఇలా ఉంటుంది. దీనికి మీరు చూస్తే ఇదిగో ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఏంటంటే ఎక్సెస్ వాటర్ అనేది ఈ హోల్స్లోంచి బయటకు పోతుంది అనమాట. ఇదిగో ఎక్సెస్ వాటర్ అనేది పోవడానికి చిన్న హోల్స్ ఉంటాయి. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇదైతే స్మాలెస్ట్ ఉన్నాయి కదా, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కదా. ఇలా కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉండే ట్రేస్ కూడా ఉంటాయి. బట్ నాకు ఇది కంఫర్టబుల్గా అనిపించింది, సో నేను ఇది తెచ్చుకున్నాను అనమాట. అండ్ దెన్ అసలు ఫస్ట్ దీని యూజెస్ ఏంటంటే, ఇది చూసారు కదా ఎలా ఉందో. సో దీని యూజెస్ ఏంటంటే, మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్లింగ్స్ని ఇదిగో ఒకటే ప్లేస్లో, ఇంత చిన్న ప్లేస్లో ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో మనం వేసేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైనా నారు పోసేటప్పుడు ఒక కుండీలోనో ఎక్కడైనా వేసేస్తే మనం ఇలాగ మట్టిలోనో లేకపోతే ఇసుకలోనో కలిపి వేసేస్తాం కదా. వేసినప్పుడు ఏంటంటే ఒకటేమో ఇంత చిన్నగా ఉంటుంది, ఒకటేమో పెద్దగా వస్తుంది. దాని రీజన్ ఏంటంటే, ఆ మొక్కల మధ్యలో డిస్టెన్స్ అనేది యూనిఫామ్గా ఉండదు. యూనిఫామ్గా ఉండకపోవడం వల్ల ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది. సో అలాంటి యూనిఫామిటీ అనేది దెబ్బతినకుండా, ఇదిగో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది మొత్తం టమాటా నారు అని చెప్పాను కదా, చూసారా, అన్నీ కూడా సేమ్ సైజులో ఉన్నాయి. సో ఇలాగా సేమ్ సైజులో పెరుగుతాయి, సేమ్ సైజులో వస్తాయి అన్నమాట, సేమ్ సైజులో పెరుగుతాయి. అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే ఇందులోనే నేను ఒక 4-5 టైప్స్ వేశాను. ఈ మధ్యలో చూస్తే నేను మిరపకాయ విత్తనాలు వేశాను, అవి ఇంకా మొలకలు రాలేదు. వచ్చాక నేను మీకు అది కూడా చూపిస్తాను. ఓకేనా? సో అండ్ ఇంత చిన్న స్పేస్లోనే మనము చాలా రకాలటువంటి మొక్కలు నారు వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తే ఇది కాకరకాయ, ఓకేనా, ఇవి 2 వచ్చేసి వంకాయ అండి, ఇదిగో ఇవి 3 వచ్చేసి గోంగూర. సెకండ్ వచ్చేసి మనము ఏదైతే విత్తనాలు వేస్తామో నారు కోసం అనేది, అందులో వేస్ట్ అవ్వడం అనేది అస్సలు ఉండదు. అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు యూజ్ చేస్తున్నారు కదా, ఎందుకంటే అవి హెల్దీ అని చెప్తున్నారు, వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అని చెప్తున్నారు. అది ఓన్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల మాత్రమే అవి ఎక్కువ కాయలు అనేవి రావడం జరుగుతుంది అండ్ కంప్లీట్లీ సేఫ్ అని చెప్తున్నారు కదా. అండ్ దెన్ అందుకని అందరూ హైబ్రిడ్ విత్తనాలు యూజ్ చేస్తున్నారు. బట్ హైబ్రిడ్ విత్తనాలు ఏంటంటే కాస్ట్లీ ఉంటాయి. సో మనం ఈ ప్రో ట్రే యూజ్ చేయడం వల్ల ఒక్కో విత్తనంని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విత్తనమే వేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా ఆ పర్టికులర్ విత్తనం నుంచి మనకి సీడ్లింగ్స్ అనేవి, మనకి నారు అనేది రావడం జరుగుతుందన్నమాట. అంటే విత్తనం అనేది మనకి వేస్ట్ కాదు. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ వర్షం పడితే కనుక ఈ ట్రేని మనము హ్యాపీగా ఎక్కడైనా షేడ్లోకి కానీ, మనకి దీని మీద డైరెక్ట్ వర్షం పడకుండా మనం దీన్ని కాపాడుకోవచ్చు. అంటే ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో దీన్ని కాపాడడం అనేది చాలా ఈజీ అవుతుంది మనకి ఇలాంటి సీడ్లింగ్ ట్రే అనేది ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సీడ్లింగ్స్ మీద మనకి కీటకాలు, రకరకాల పురుగులు అనేవి అటాక్ అవ్వడం జరుగుతుంది కదా. సో మనం ఇలాగ చూసుకోవడం వల్ల ఏంటంటే, వీటిని మనము అలాంటి వాటికి, మన కీటకాలకు కానీ లేకపోతే మన రకరకాలైనటువంటి పురుగులకు కానీ మనము వాటికి అటాక్ కాకుండా మనము సేఫ్ ప్లేస్లో వీటిని పెట్టుకోవచ్చు అనమాట. ఒక మెష్ లాంటిది ఏదైనా కానీ మనం దీని చుట్టూ ఏర్పాటు చేసుకుంటే కీటకాలు కానీ పురుగులు కానీ దీని మీద అటాక్ అయ్యి సీడ్లింగ్స్ అనేవి మనవి డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. సో ఏంటంటే అలాగ మనము వీటిని ప్రొటెక్ట్ కూడా చేసుకోవచ్చు చిన్న కీటకాల నుంచి, పురుగుల నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఈ ప్రో ట్రేలో మీరు రకరకాల విత్తనాలు వేసాం కదా, ఇది చూసుకుంటే మనము ఒక స్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ గోంగూర విత్తనం వచ్చిందండి, గోంగూర బాగానే ఇది చాలా ఈజీగా పెరుగుతుంది. అండ్ ఇందులో తొందరగా ఫస్ట్ వచ్చిన సీడ్లింగ్ ఇదే అండి, గోంగూర. సో దీన్ని మనము పాట్లో పెట్టుకోవాలి, లేకపోతే వేరే చోట మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి. సో ఏంటంటే సింపుల్గా ఇలా తీసేసి మనం దీన్ని, ఇదిగో చూసారా ఎలా వచ్చేసిందో, ఇదిగో ఇలా వచ్చేసింది.
సో చూసారా ఇలా ఈజీగా వచ్చేసింది కదా. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మనం కుండీలో కానీ ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. రూట్స్ అనేవి అసలు కొంచెం కూడా డిస్టర్బ్ కావు. అదే మనం ఎక్కడైనా నారు పోస్తే మాత్రము ఇవి దగ్గరగా వచ్చేసాయి అనుకోండి, ఒక మొక్కను తీస్తే ఇంకో మొక్క రూట్స్ అనేవి డెఫినెట్గా డిస్టర్బ్ అవుతాయి. అవి మళ్ళీ మనం వేరే ప్లేస్లో పెట్టినప్పుడు సర్వైవ్ అవ్వడం అనేది కష్టమవుతుంది అనమాట మొక్కలకి. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే రూట్స్ అనేవి డిస్టర్బ్ అయ్యే ఛాన్సే లేదు. సో అదొకటి అనమాట అడ్వాంటేజ్. నెక్స్ట్ ఈ ప్రోట్రేలో మనం ఎలాంటి సాయిల్ యూజ్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే జస్ట్ కోకోపీట్, వర్మికులైట్, కొంచెం వర్మి కంపోస్ట్ ఈ మూడు మాత్రమే నేను మిక్స్ చేశానండి. సో కోకోపీట్ ఏంటంటే మాయిశ్చర్ అనేది రిటెన్షన్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ వర్మిక్యులైట్ అనేది నేను మీకు ఒకసారి వీడియోలో కూడా చెప్పాను, సీడ్ జెర్మినేషన్కి వర్మిక్యులైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే మాయిశ్చర్ అనేది రిటెన్షన్ ఉంటుంది, దానికి రూట్స్కి ఎలాంటి వాతావరణం అయితే అవసరమో, అంటే లైట్ మాయిశ్చర్ అనేది అవసరం ఉంటుంది కదా, రూట్స్కి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అందులోంచి మాయిశ్చర్. సో ఏంటంటే వర్మిక్యులైట్ అనేది యూజ్ చేయడం వల్ల సీడ్ జెర్మినేషన్ అనేది స్పీడప్ అవుతుంది అనమాట. సో అది ఇంకా వర్మీ కంపోస్ట్ ఏంటంటే రూట్స్ అనేవి మనకి హెల్తీగా స్ట్రాంగ్గా ఉండడానికి మనము వర్మీ కంపోస్ట్ యూజ్ చేస్తాము. ఈ మూడు యూజ్ చేసేసి మనం సీడ్లింగ్ ట్రేలో యూజ్ చేసుకోవాల్సిన మట్టిని యూజ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన పాటింగ్ మిక్స్ని వేసుకోవాలి ఇందులో. చేశాక ఒక్కో దాంట్లో ఒక్కొక్క విత్తనం వేసుకోవాలి. వేసుకొని మనం కవర్ చేసేయాలి. ఓకేనా, చూసారా ఇలాగ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి వాటరింగ్ చేయాలన్నమాట. వాటరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే మనం ప్రోట్రే యూజ్ చేయడం వల్ల ఈ చిన్న సీడ్లింగ్స్కి మనకి వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ అనేది డ్రైనేజ్ హోల్స్లోంచి వెళ్ళలేదు అని అంటే మాత్రము అసలు అవి మనం ఏవైతే సీడ్స్ వేస్తామో అవి మురిగిపోతాయి. అసలు కనీసం సీడ్లింగ్స్ లాగా కనీసం అవి రాను కూడా రావన్నమాట. సో ఇలాగ మనం ప్రోట్రేలో సీడ్స్ వేసుకోవచ్చు అండ్ సీడ్స్ ఇలాగా జర్మినేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అదండి విశేషాలు ప్రోట్రే గురించి. ఈ ప్రోట్రే నాకైతే కాస్ట్లీగా కూడా అనిపించలేదు, ఇది నాకు 30 రూపీస్కి దొరికింది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, కొంచెం పెద్దగా ఉండే ట్రేస్ కూడా ఉంటాయి. మరి వాటి ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు. ఇదైతే నాకు కంఫర్టబుల్గా అనిపించింది అండ్ పెద్దగా కాస్ట్లీ అనిపించలేదు, బట్ చాలా ఎఫిషియెంట్గా అనిపించింది. అందుకే నేను ఈ విశేషాలు మీతో షేర్ చేసుకున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కొత్త మొక్కలు తెచ్చినప్పుడు పాటింగ్ అనేది ఎలాగ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇదిగో నేను ఈ మొక్క తీసుకొచ్చాను కదా ఫైకస్. సో దీన్ని ఎలాగ నేను పాటింగ్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ మట్టి చూస్తే చాలా బురదగా మట్టి చాలా బురద ఉందండి. సో దీని రూట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా దీన్ని ఎలాగ మనం రీపాటింగ్ చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి దీని కవర్ని తీసేయాలండి. కవర్ తీసేసాం కదా ఇదిగో. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని నిండా వాటర్ పోసి పెడతాను. అంటే ఈ పర్టికులర్ ఈ మట్టి ఏదైతే ఉందో ఇది మొత్తం సోక్ అయ్యి అందులోంచి రూట్స్ అనేవి ఈజీగా బయటకు వచ్చేలాగా నేను దీంట్లో వాటర్ పోసి పెడతాను. ఓకేనా. రూట్స్ అనేవి ఇలా డివైడ్ అయిపోయి ఉంటాయి అనమాట. మొత్తం సోక్ అయిపోయి రూట్స్ అనేవి చూసారా, చిన్న రూట్స్ కూడా, ఎంత చిన్న రూట్స్ చూడండి. ఇది కూడా అసలు ఏమీ చిన్న రూట్స్ కూడా డిస్టర్బ్ కాలేదు. అండ్ మట్టి అనేది మొత్తం విడిపోయిందనమాట. సో చూసారు కదా. సో దీన్ని ఏంటంటే నేను ఆల్రెడీ దీనికి ఒక పాటింగ్ మిక్స్ తయారు చేసి ఉంచాను. సో దాన్ని కుండీలో వేసేసి ఇది పెట్టేస్తారనమాట. సో అది కూడా చూపిస్తాను మీకు. సో మీకు పాటింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు ఇది చూస్తే మీరు చాలా పెద్ద హోల్స్ ఉన్నాయి. సో నేను మరీ మట్టి కానీ మనం యూజ్ చేసే పాటింగ్ మిక్స్ అందులోంచి పోకుండా ఇదిగా ఇవి ఇలా అడ్డు పెడుతున్నాను. ఎక్సెస్ వాటర్ అనేవి వెళ్ళిపోతాయి, బట్ ఏంటంటే
మట్టి కానీ ఏది కూడా వెళ్ళకుండా ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటంటే కంపోస్ట్, మన కోకోపీట్, నెక్స్ట్ వచ్చేసి పర్లైట్ యూజ్ చేశానండి నేను ఈ పాటింగ్ మిక్స్లో. పాటింగ్ అయిపోయింది మన ఫైకస్కి. సో పాటింగ్ అయిపోయాక ఎప్పుడైనా కానీ మనం వాటర్ చేయాలి. సో ఇప్పుడు వాటరింగ్ చేద్దాం. సో అలా మనము సీడ్లింగ్ ట్రేని ఎలాగ యూజ్ చేయాలి, మనం అందులో విత్తనాలు ఎలాగ వేయాలి, ఇంకా దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అనేవి క్లియర్గా తెలుసుకున్నామండి. అండ్ మనం కొత్తగా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని ఎలా పాటింగ్ చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సో మీకు ఈ వీడియో బాగా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.